జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహెల్ బేగ్, మహమ్మద్ రెహ్మతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయటం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. మొదటగా విజయవాడ వన్ టౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసిన ఈ తర్వాత వేర్వేరు రాష్ట్రాల లింకులు కూడా బయటపడ్డాయి. దీని తీవ్రతను బట్టి ఇటీవల ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్వర్క్ పై అధికారులు నిఘా పెట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ఈ ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాల్లో మరికొందరితో ఏవైనా రహస్య సంబంధాలున్నాయా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లల్లో ప్రతి అంగుళాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి వీళ్ళ సమాచారం ఎలా బయటపడింది? సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడ ఏదైతే 2 టౌన్ పోలీసు పరిధిలో ఉన్నటువంటి వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ లో అయితే ఎన్ఐఏ అధికారులు అయితే ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఉదయం నుంచి కూడా పలు ఇళ్లలో అంటే దాదాపుగా ఇంతకు ముందు ఏదైతే ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయ్యారో మహమ్మద్ డానిష్, సోహెల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులు కూడా జాతీయ ఉగ్రవాదులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అదే విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో కొన్ని గ్రూపుల ద్వారాగా ఉగ్రవాదం వైపు మళ్లే విధంగా కొంతమంది యువకుల్ని టార్గెట్ చేస్తూ కూడా వీళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఎన్ఐఏ అయితే ధృవీకరించింది. గతంలో సైతం విజయవాడ 2 టౌన్ లిమిట్లో ఉన్న పోలీసులు అయితే వీరి మీద కేసు అయితే నమోదు చేసి వీరిని ఎన్ఐఏకి అయితే అప్పచెప్పటం అయితే చూస్తామా ఈ కేసుని. ఈ నేపథ్యంలోనే క్షుణ్ణంగా వెరిఫై చేసినటువంటి ఎన్ఐఏ ఏదైతే వీరికి ఎవరెవరికి లింకులు ఉన్నాయి అంటూ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేసింది. ఈ దర్యాప్తులో కేవలం విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కాకుండా పలు రాష్ట్రాలతో పాటు ఈ ముగ్గురికి కూడా లింకులు ఉన్నట్లు ఇప్పటికే అయితే ధృవీకరించింది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయి, వీరు ఈ కార్యకలాపాలు ఎలా చేశారు అనే దానిపైన కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వీరి 3 ఇళ్లతో పాటు వీరి బంధువులలో కూడా క్షుణ్ణంగా ఇంచు టు ఇంచు ఏదైనా దొరుకుతుందేమో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా ఏదైనా మూలాలు ఉన్నాయేమో అని చెప్పేసి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ ఏరియాలో కూడా అనేక మార్లు కూడా ఉగ్రవాద లింకులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా చాలా సార్లు కూడా ఈ స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నట్లు చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అయితే తనిఖీలు చేస్తున్నట్లు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. మాది థ్యాంక్ యూ కృష్ణ.